హలో వ్యూయర్స్, ఎంతమంది మీలో మటన్ తింటారు? మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందులో ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సండే కదా! మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేసుకున్నారు? మా ఇంట్లో వచ్చేటప్పటికి చికెన్ ఫ్రై అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మటన్ కర్రీ కూడా చేసుకున్నాము. సో, ఇది మటన్ కర్రీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి చూసేయండి. ఏం లేదు, మటన్‌ని బాయిల్ చేసుకోవాలి. ఎలా అంటే కుక్కర్‌లో కాస్త ఉప్పు, పసుపు వేసేసి కొంచెం వాటర్ పోసేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వెడల్పాటి చట్టి తీసుకొని అందులో ఒక 4 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ దాకా తీసుకున్నాను. వాటిని మిక్సీ పట్టేసుకొని వాటి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాన్ని కూడా ముక్కలు కట్ చేసేసి వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఆ తర్వాత టమాటోస్ ఒక 3 ఆర్ 4 టమాటోస్ తీసుకోండి 1 కేజీకి. పులుపు ఏమి రాదు, బావుంటది. అది వాటిని ఆ ముక్కలుగా కట్ చేసేసుకొని అలా మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా ఉడికేసాక అంటే టమాటాలు బాగా మగ్గాయి అనుకున్నాక మీరు కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 స్పూన్స్ దాకా కారం యాడ్ చేశాను. కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటది కదా మటన్ కర్రీ. ఒక 5 స్పూన్స్ దాకా కారం వేశాను. ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను ఒక 2 టీ స్పూన్స్ దాకా. అండ్ తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ మిడిల్‌లో కొంచెం కొబ్బరి తీసుకున్నాను. ఇదిగోండి కొబ్బరి పేస్ట్. ఆ కొబ్బరి పేస్ట్ తీసుకొని యాడ్ చేసుకున్నాను. అది కూడా బాగా మగ్గాక నేను ఆహ్, మటన్ యాడ్ చేసుకున్నాననమాట. సో, ముందే యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్. బట్ ఇక్కడ మటన్ నాకు కుక్కర్‌లో బాగా ఉడికేసింది. అందుకని ఇవన్నీ బాగా ఫ్రై చేశాక మటన్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మటన్ ఉడికినాక కొంచెం మటన్ ఉడికాక వాటర్ అనేవి మిగిలినాయనమాట. ఆ వాటర్‌ని కూడా లాస్ట్‌లో యాడ్ చేసేసుకొని కొత్తిమీర, పుదీనా చల్లేసుకొని దించేసుకోవడమే. ఇక్కడ బాగా ఆ వాటర్ యాడ్ చేసినాక కాస్త కర్రీ దగ్గరకొచ్చేంత వరకు ఉడికించుకోవాలనమాట. ఆ తర్వాత మనం కొత్తిమీర, పుదీనా చల్లేసుకోవాలి. ఇంకా తర్వాత కర్రీ మొత్తం దగ్గరకొచ్చేసాక దించేసుకోవాలి. ఇంకా కర్రీ బాగా టేస్టీగా వచ్చింది. చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతది. అలాగే కమెంట్ చేసేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా వంటలు తెలిసుంటే నాకు కమెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను అవి ట్రై చేసి చూయిస్తాను. ఇది ఫైనల్ అవుట్‌పుట్ ఇలా వచ్చిందనమాట. కర్రీ నచ్చితే గనక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.